చైత్రమాసం పౌర్ణమి రోజు చిన్న హనుమాన్ జయంతి జరపడం ఆనవాయితీగా వస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. కొండగట్టు ఆలయానికి వేలాది మందిగా ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. మాలధారణ చేసినటువంటి స్వాములందరూ కూడా మాల విరమణ చేస్తున్నారు. స్వామివారికి ఇష్టమైనటువంటి తమలపాకుల దండ, వడ, అలాగే ఫల పంచామృతాలతో అభిషేకం చేయడం జరిగింది. దీంతో పాటు పెద్ద ఎత్తున ఆంజనేయ స్వామిని జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ నినదిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇటు కరీంనగర్లో సైతం చాలామంది భక్తులు హనుమాన్ మాల ధారణ చేసి మాల విరమణకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి స్థానిక ఆలయ అర్చకులు ఉన్నారు. ఆలయ అర్చకుల అభిప్రాయం సైతం మనం కనుక్కుందాము. అసలు దీనికి సంబంధించి ఎట్లా చూడొచ్చు, చిన్న హనుమాన్ జయంతికి సంబంధించి మన దగ్గర ఏమేమి పూజలు జరుగుతున్నాయి? ఆ చిన్న హనుమాన్ జయంతి గణపతి గుంభమాభిహే కవిం కవీనాపస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన సుఖండోతి శాపదాపహత్తారం దాతార సరసంపదాం లోకాభిరామం శ్రీరామం పూజనం భక్త మహాశయులకు హనుమాన్ సంతోషమ హనుమాన్ దేవాలయంలో శ్రీ చిన్న హనుమాన్ సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి ఆ ఆంజనేయ స్వామికి భక్తాంజనేయ స్వామికి ఫల పంచామృత అభిషేకం అష్టోత్తనామాలతో మనుసూక్త అభిషేకం నిర్వహించడానికి ఈ అభిషేకానికి స్వాములు కానీ మాలాధారణ స్వాములు ఇవాళ 41 మాలలు వేసుకున్న వాళ్ళకు కూడా ఇవాళ ఇది అవకాశం. ఆంజనేయ స్వామి మాలాధారణ మళ్ళీ అభిషేకాలు అష్టోత్తనామాలు ఉదయం 10 గంటలకు అభిషేక కార్యక్రమం నిర్వహించబడింది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ హనుమాన్ సంతోషం ఇది పెద్ద విశేషం ఇది. అంటే హనుమాన్ పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? హనుమాన్ పూజ చేస్తే మన గ్రహ దోషాలు కానీ ఏమైనా మన ఇంట్లో ఉన్న ఆటంకాలు కానీ విద్య కానీ ఉద్యోగం కానీ ఏదైనా ఉన్నట్టు కానీ గ్రహ దోషాలన్నీ పోతిపోతాయి. ఆ హనుమాన్ చేతి వల్ల సర్వ కోరిక నెరవేరుతాయి. మొత్తం మీద హనుమాన్ పూజ చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయంటారు. స్వామి మీరు ఎన్ని రోజులైంది మాల? స్వామి ఈ రోజుకి 21 రోజు అవుతుంది నేను మాల వేసుకొని. ఇక్కడ అన్ని రకాలుగా మా అయ్యగారు అయితే మంచిగా చేస్తున్నారు. అన్ని 21 రోజుల నుంచి మాకు మా డైరెక్టర్ గారు అన్ని టెంపుల్ డైరెక్టర్ అందరు కూడా మంచిగా అందరు సేవలో ఉండి 21 రోజుల నుంచి మాకు ఇక్కడనే భిక్ష అరేంజ్ చేసి మధ్యాహ్నం అనిపిస్తున్నాయి. చాలా బాగుంది స్వామి. ఇది 2వ సారి వేసుకోవడం చాలా బాగుంది. మాలధారణ చేసిన స్వాములంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆలయ నిర్వాహకులు ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఇక్కడ కరీంనగర్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? గోపికృష్ణ, నా పేరు గోపికృష్ణ, ఆలయ నిర్వాహక కమిటీ డైరెక్టర్ని. ఇక్కడ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా స్వాములు గత 10 రోజుల నుంచి కూడా ఇక్కడ దీక్ష తీసుకొని వాళ్ళ యొక్క కోరికలకు అనుకూలంగా పూజలు జరిపిస్తున్నారు. తర్వాత ఈరోజు మహాపర్వదినంగా భావించి భక్తులు కూడా మా ఆలయానికి రావడం, తర్వాత ఈ ఆలయ యొక్క విశిష్టత గత 40 నుంచి 50 సంవత్సరాలుగా ఈ గుడికి ప్రత్యేకమైన. మీరు రెగ్యులర్గా వస్తారా? నేను రెగ్యులర్గా ఇక్కడ కంపల్సరీ ఇక్కడ ఉండి ఇక్కడ పర్వదినాన్ని ఒక భక్తులకు ఎలాంటి అసౌకర్యాలకు ఇది కాకుండా కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్టుగా మనం గమనించవచ్చు. ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. ఆలయంలో భక్తులు పొద్దున నుంచి చాలా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. మనం కొంతమంది హనుమాన్ భక్తులు ఉన్నారు. హనుమాన్ భక్తులు ఎన్ని రోజులు మాల వేసుకొని మాల ధారణ చేసి మీరు ఎన్ని రోజులు అవుతుంది? మీరు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నది. నేను వేసుకుని 2 రోజులే 41 రోజు వేసుకుంటాను. ప్రతి సంవత్సరం వేసుకుంటే ప్రతి సంవత్సరం జ్యోతినగర్ సంతోషంబా టెంపుల్ని వేసుకుంటాం. ప్రతి సంవత్సరం కొండయాత్రకు పాదయాత్ర పోతాం. జై హనుమాన్ జై శ్రీరామ్. పాదయాత్ర వేస్తూ వెళ్తారా? చాలామంది పాదయాత్ర వేసుకుని వెళ్తాం. స్వామి చలో మొత్తం మీద అయితే పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. హారతులు ఇస్తున్నారు, అభిషేకాలు చేస్తున్నారు. మొత్తం మీద చాలా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి తమ ఇష్టదైవమైనటువంటి అంజన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రత్యేక హారతి ఇస్తూ పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. జై శ్రీరామ్ అనేటువంటి నామంతో మారుమోగుతుంది. శ్రీరామ అంటే హనుమంతుడు చాలా అబ్బురంగా వరాలు ఇస్తాడు అని చెప్పేసి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. దీనిలో భాగంగానే ఇటు కొండగట్టుతో పాటు అనేక ప్రాంతాల్లో సైతము ఆంజనేయ స్వామి మాలధారణ చేసిన వాళ్ళు, అలాగే చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా సైతం పెద్ద ఎత్తున తన ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.